హలో మై డియర్ హెల్త్ లవర్స్. మన శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ కూడా ఒకటి. ఈ కిడ్నీలు మన శరీరానికి ఫిల్టరేషన్ సిస్టంలా ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే మనలోని వ్యర్థాలను బయటకు పంపే వ్యవస్థకు సమస్య వచ్చిందంటే మన ఆరోగ్యం నెమ్మదిగా పూర్తిగా పాడవుతుంది. అందుకే మనలోని వ్యర్థాలను బయటకు పంపే కిడ్నీలకు సమస్య వచ్చినా అది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకని మనం కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా సంరక్షించుకోవడం ఎంతో అవసరం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సోడియం, పొటాషియం వంటి పోషకాలు ఎంతో అవసరం. ఈ వీడియోలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే 5 ఆహారాల గురించి తెలుసుకుందాం. క్యాబేజీ. ఒక అరకప్పు గ్రీన్ క్యాబేజీ తీసుకున్నట్లయితే అందులో 6 మిల్లీగ్రాముల సోడియం, 60 మిల్లీగ్రాముల పొటాషియం, 9 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఉంటాయి. ఈ క్రుసిఫేరస్ వెజిటబుల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ క్యాబేజీలో ఉండే ఫైటోకెమికల్స్ మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బ్రేక్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఒక్కోసారి క్యాన్సర్ కి కూడా కారణం కావచ్చు. అలాగే ఈ క్యాబేజీలో ఉండే విటమిన్ కే, విటమిన్ సి మరియు ఫైబర్, ఇంకా విటమిన్ B6 మరియు ఫోలిక్ యాసిడ్ అన్నీ మన కిడ్నీలను హెల్దీగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకనే కిడ్నీ డైట్ లో క్యాబేజీది ప్రత్యేక స్థానం. కాలీఫ్లవర్. అరకప్పు కాలీఫ్లవర్ తీసుకున్నట్లయితే అందులో 9 మిల్లీగ్రాముల సోడియం, 88 మిల్లీగ్రాముల పొటాషియం, 20 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఉంటాయి. ఈ కాలీఫ్లవర్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో ఫోలేట్, ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఈ కాలీఫ్లవర్ లో ఉండే గ్లూకోసినోలేట్స్ మరియు థియోసాయనేట్స్ లివర్ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ఈ కాలీఫ్లవర్ లో ఉండే ఇన్ని పోషకాల వల్ల కిడ్నీ ఆరోగ్యానికి ఈ క్రుసిఫేరస్ వెజిటబుల్ కూడా చాలా మంచిది. వెల్లుల్లి. వెల్లుల్లి మన ఆహారంలో ఎప్పుడో భాగమైపోయింది. ఇక కిడ్నీ ఆరోగ్యంలో కూడా ఇది సూపర్ ఫుడ్ అని చెప్పడానికి కారణం ఇందులో ఉండే ఔషధ గుణాలే. ఈ వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇంకా ఈ వెల్లుల్లి కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి కిడ్నీలను కాపాడటం విషయంలో కూడా సూపర్ ఫుడ్ అని చెప్పాల్సిందే. యాపిల్. ఒక మీడియం సైజు ఉన్న యాపిల్ ని తీసుకున్నట్లయితే అందులో 158 మిల్లీగ్రాముల పొటాషియం, 10 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఉంటుంది. ఇంకా యాపిల్ అనేది కొలెస్ట్రాల్ పెరగనివ్వదు. అలాగే క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. యాపిల్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ చాలా ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి. అందులో కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. కిడ్నీ ఆరోగ్యం విషయంలో కూడా యాపిల్ తినడం చాలా మంచిది. బెర్రీస్. క్రాన్ బెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలా అన్ని రకాల బెర్రీస్ కిడ్నీ ఆరోగ్యానికి మంచివే. ఒక అరకప్పు క్రాన్ బెర్రీ సాస్ తీసుకుంటే అందులో 35 మిల్లీగ్రాముల సోడియం, 17 మిల్లీగ్రాముల పొటాషియం, 6 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఉంటుంది. అదే అరకప్పు ఫ్రెష్ గా ఉండే బ్లూబెర్రీస్ తీసుకుంటే అందులో 4 మిల్లీగ్రాముల సోడియం, 65 మిల్లీగ్రాముల పొటాషియం, 7 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఉంటుంది. అదనంగా యాంథోసైనిడిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గల ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. మిగతా బెర్రీస్ లో కూడా ఇలాగే కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడే పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే కిడ్నీ హెల్త్ విషయంలో బెర్రీస్ ఎప్పుడూ మంచివే. మీ కిడ్నీ హెల్త్ కోసం ఈ సూపర్ ఫుడ్స్ ని మీ డైట్ లో భాగం చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్ళీ కలుద్దాం.